హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కు సంబంధించి ఎన్టీఏ వాళ్ళు డేటాని షేర్ చేశారు. ఈ డేటా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మనకి అవైలబుల్ గా ఉంది. ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ లిస్టు కేవలము స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి అంటే ఒక రాష్ట్రం నుండి ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు అనే విషయాన్ని తెలియజేస్తూ మాత్రమే ఇస్తున్నాం. కానీ ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కానే కాదు. అలాగే ఇక్కడ వీళ్ళిచ్చినటువంటి నెంబరు స్టేట్ ర్యాంక్ కూడా కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అయితే ఆల్రెడీ మనందరికీ తెలుసు, అంటే క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మినిమం స్కోర్ ఎంత ఉండాలి అనేది, అది కూడా ఈ పీడిఎఫ్ లో మనకి మెన్షన్ చేశారు. సో మీరు జస్ట్ దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని అంటే అబ్జర్వ్ చేయండి, అంతేగాని దీన్ని రిఫరెన్స్ గా తీసుకొని మాకు సీటు వస్తుందా లేదా లేదా ఎక్కడ వస్తుంది ఈ విషయాల గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ నీట్ యూజీ 2026 ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కు సంబంధించిన క్వాలిఫైడ్ లిస్ట్ లో కేవలము మనకి 4 కాలమ్స్ ఇచ్చారు. సీరియల్ నెంబర్, నీట్ రోల్ నెంబర్, నీట్ ర్యాంక్, నీట్ స్కోర్. హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్ 700 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ 36వ ర్యాంకు సాధించారు. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి లీస్ట్ స్కోరర్ ఎంత వరకు ఉన్నారు అనేది మాత్రమే చూపించేటువంటి లిస్టు. ఈ లిస్టు టోటల్ గా 574 పేజెస్ లో మనకి అవైలబుల్ గా ఉంది. ఏపీ స్టేట్ లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ 33,205 మంది స్టూడెంట్స్. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఏ కౌన్సిలింగ్ అయినా పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అనే విషయాన్ని మాత్రమే వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఇచ్చింది కేవలం సీరియల్ నెంబర్ మాత్రమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే స్టూడెంట్స్ యొక్క కేటగిరీ నేమ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఇక్కడ వరుసగా మార్కులు మాత్రమే డిస్ప్లే చేస్తారు. ఈ మార్క్స్ లో ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ఉండొచ్చు. అలాగే ఈ టాపర్స్ ఎంతవరకు ఆల్ ఇండియా కోటాకు వెళ్తారో మనకు తెలియదు. ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా కోటాలోనైనా స్టేట్ కోటాలోనైనా నంబర్ ఆఫ్ సీట్స్ ఎంబీబీఎస్ కి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. న్యూ కాలేజెస్ యాడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్కోర్స్ ని లేక ఇక్కడ ఈ సీరియల్ నెంబర్ పొజిషన్ ను చూసుకొని మీరు ఇప్పుడే మాకు సీట్ రాదేమోనని భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎప్పుడు సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే, కొంచెమైనా రిజిస్ట్రేషన్ పూర్తయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు యూనివర్సిటీ వెబ్సైట్ లో. అప్పుడు కేటగిరీని, సబ్ కేటగిరీస్ ని కూడా మెన్షన్ చేస్తారు. అక్కడ మాత్రమే మీకంటే మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అనేది మాత్రమే అవగాహనకు వచ్చింది. అది కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి వెళ్ళరు ఫస్ట్ రౌండ్ లో వెంటనే. కాబట్టి ఒక సెకండ్ రౌండ్ కి వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం మీకు ఎంతవరకు ఛాన్స్ వచ్చింది అనేది తెలిసింది. కాబట్టి దయచేసి మీరు గ్రహించాల్సింది, ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ని స్టేట్ ర్యాంక్ గా మీరు భావించొద్దని నా రిక్వెస్ట్. అంతేకాదండి, మీరు ఇప్పుడు అతి త్వరలో మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవబోతూ ఉన్నాయి. ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. కాబట్టి మీరు వెబ్సైట్స్ ని మాత్రమే ఫాలో అవుతూ ఉండండి. ఇలా డిస్ప్లే చేసినటువంటి లిస్ట్ ను చూసి మీరు అనవసరంగా డిస్టర్బ్ అవ్వద్దు, అలాగే డిమోరలైజ్ అవ్వద్దు. మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మనకి సీట్ వచ్చే అవకాశాలు తెలుస్తాయి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అలాగే మీలో ఎవరికైనా కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఆ తర్వాత నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.